శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో ఆది పర్వంలో మనం 249వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులోని పాండవ వనదహన పర్వంలో బ్రాహ్మణ వేషంలో వచ్చినటువంటి అగ్నిదేవుడు కృష్ణార్జునుల దగ్గరికి వచ్చి ఈ ఖాండవ వనాన్ని దహించడానికి సహకరించమని వేడుకోవటం. అయితే ఇక్కడ వైశంపాయన మహర్షిని జనమేజయుడు అడుగుతున్నాడు, అసలు ఆ దహించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అని అడిగితే, అప్పుడు వైశంపాయనుల వారు జనమేజయుడికి జరిగినటువంటి పూర్వగాథని ఒకటి వివరిస్తున్నారు. మహారాజు అత్యద్భుతమైనటువంటి ఒక యాగాన్ని చేసి, ఆ యాగంలో శ్వేతకి అనేటువంటి మహారాజు చేసినటువంటి యాగంలో 12 సంవత్సరాలు అత్యద్భుతమైనటువంటి యాగం చేశాడు. ఆ తర్వాత 100 సంవత్సరాల యాగం సంకల్పించాడు. దానికి పరమేశ్వరుని కూడా మెప్పించి ఋత్విక్కులని, అలాగే యాగానికి కావలసినటువంటి సామగ్రిని అంతా కూడా సిద్ధం చేసుకున్నాడు శ్వేతకి మహారాజు. ఆ తర్వాత పరమేశ్వరుడు తన అంశతో పుట్టినటువంటి అత్యద్భుతమైనటువంటి బ్రాహ్మణుడు దుర్వాస మహర్షిని ప్రేరేపించడం జరిగింది. ఆ దుర్వాసుడు ఈ భూలోకంలో పరమేశ్వరుడి అంశతో జన్మించి ఈ శ్వేతకి మహారాజు ద్వారా అత్యద్భుతమైనటువంటి యాగాన్ని, ఆయన సంకల్పించినటువంటి యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయిస్తాడు. ఆ తర్వాత అగ్నిదేవుడి యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది నేటి కథాభాగంలో వివరిస్తున్నాం. ఆ అగ్నిదేవుడికి వచ్చినటువంటి అనారోగ్య కారణాలు ఏమిటి, తర్వాత బ్రహ్మదేవుడు దాన్ని ఎలా పరిష్కరించాడు, ఉపాయం ఎలా చెప్పాడు అనేటువంటిది నేటి ప్రవచనంలో చెప్పుకోబోయేటువంటి ఈ అధ్యయనంలో చివరి అంశం. దీంట్లో మనం పూర్వం 60 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. నేడు మిగతా శ్లోకాలని మనం పూర్తి చేసుకుందాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దుర్వాస మహర్షి శ్వేతకి మహారాజు చెప్పినట్టుగా రుద్రుడు ఆహ్వానించినట్టుగా వచ్చి యజ్ఞాన్ని పూర్తి చేస్తున్నాడు. దుర్వాససం సమాహూయ రుద్రో వచనమబ్రవీత్. రుద్రుడు దుర్వాసుడిని ఆహ్వానించి తాను సంకల్పించినటువంటి యాగాన్ని పూర్తి చేయమని ఆజ్ఞాపించాడు అక్కడ దుర్వాస మహర్షికి. ఏనం యాజయ విప్రేంద్ర మన్నియోగేన భూమిపం. నా చేత నియమించబడినటువంటి నీవు ఈ రాజేంద్రుడితో యజ్ఞాన్ని పూర్తి చేయవయ్యా అంటూ ఆజ్ఞాపించాడు పరమేశ్వరుడు. భాడమిత్యేవ వచనం రుద్రం త్వర్షివాచ. భాడమిత్యేవ వచనం, తప్పకుండా అని చెప్పి ఆ ఋషి కూడా ఇచ్చినటువంటి వచనం ప్రకారం ఆ సత్రాన్ని పూర్తి చేశాడు. సత్రము అంటే యజ్ఞము అని అర్థం. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. తతసత్రం సమభవత్ తస్య రాజ్ఞో మహాత్మనః యథావిధి యథాకాలం యథోక్తం బహుదక్షిణం. దుర్వాస మహర్షి యొక్క అడుగుజాడల్లో ఆ యజ్ఞాన్ని పూర్తి చేశాడు. యథావిధి శాస్త్ర ప్రకారంగా, యథాకాలం తాను అనుకున్నటువంటి కాలం నియమం ప్రకారం, యథోక్తం శాస్త్రంలో చెప్పబడినట్టు దుర్వాసుడు చెప్పినట్టుగా అనేకమైనటువంటి బహుదక్షిణం, అనేకమైనటువంటి దక్షిణలు కానుకలు ఇస్తూ ఆ యజ్ఞాన్ని పూర్తి చేశాడు. తస్మిన్ పరిసమాప్తేతు ప్రాజ్ఞః సత్రే మహాత్మనః దుర్వాససాభ్యనుజ్ఞాత విప్రతస్తు స్మ యాజకాః. యాజకులు గాని లేకపోతే బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉన్నారో ఆ యాగానికి వచ్చినటువంటి వాళ్ళనందరినీ గౌరవించాడు దుర్వాసుని యొక్క అనుజ్ఞతో. తస్మిన్ పరిసమాప్తేతు అన్నారు. అంటే యాగ పరిసమాప్తి సమయంలో, యాగం పూర్తి అయిపోయిన సమయంలో
నిర్విఘ్నంగా సాగినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి దక్షిణలు కానుకలుగా ఇవ్వాలి. ఏ తత్ర దీక్షితాः సర్వే సదస్యాశ్చ మహౌజసః. సదస్యులు ఎవరైతే ఉంటారో ఆ సభకి వచ్చినటువంటి వాళ్ళు, యాగానికి వచ్చిన సదస్యులు ఎవరైతే ఉంటారో, అలాగే దీక్షితులు ఎవరైతే ఉంటారో, యజ్ఞ దీక్షని చేపట్టినటువంటి దీక్షితాः సర్వే వాళ్ళందరికీ కూడా మహౌజసః సోపి రాజన్ మహాభాగః స్వపురం ప్రావిశత్ తదా. వాళ్ళందరికీ ఇవ్వవలసినటువంటివన్నీ చక్కగా ఇచ్చి సంతోషంగా ఆనందంగా స్వపురం ప్రావిశత్, తన నగరానికి చేరుకున్నాడు మహారాజు, శ్వేతకి మహారాజు. అక్కడ పూజ్యమానో మహాభాగైర్ బ్రాహ్మణైర్వేద పారగై వందిభిస్తూయమానశ్చ నాగరైశ్చాభినందితః. వందిమాగధుల చేత చక్కగా కీర్తించబడుతూ మహారాజు, అలాగే పౌరులు, నాగరికులు, జనపదుల చేత వాళ్ళందరి చేత అభినందించబడి మహారాజు, ఇన్ని సంవత్సరాలు గొప్ప యాగం చేశావయ్యా అంటూ బ్రాహ్మణై వేదపారగై, వేదశాస్త్రంలో నిష్ణాతులైనటువంటి బ్రాహ్మణుల చేత కూడా పూజించబడుతూ మహారాజు ఆనందంగా తన యొక్క నగరంలోకి అడుగు పెడుతున్నాడు. ఏవం వృత్త స రాజర్షి. వృత్త అంటే నడవడిక, శీలము, ప్రవర్తన అని అర్థం. ఏవం వృత్త, ఈ విధంగా చేసి ఆ మహారాజు చక్కగా అత్యద్భుతమైనటువంటి కీర్తిని ఆర్జించి సమయానికి, తాను చేరుకోవలసిన సమయానికి స్వర్గస్థుడయ్యాడు. ఏవం వృత్త స రాజర్షి శ్వేతకిర్ నృపసత్తమః కాలేన మహతా చాపి యయౌ స్వర్గమభిష్టుతః. స్వర్గమభిష్టుతః, తాను కోరుకున్నట్టుగా అన్ని నిర్వహించి, సకల కార్యక్రమాలు నిర్వహించి అత్యద్భుతమైనటువంటి స్వర్గలోక ప్రాప్తిని పొందాడు ఆ రాజ ఋషి ఈ విధంగా చేసి. అయితే యజ్ఞం చేశాడు, బాగానే ఉంది, ఆయన వెళ్ళవలసినటువంటి స్థానానికి వెళ్ళాడు, బాగానే ఉంది. కానీ ఇక్కడ మధ్యలో ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే అగ్నిదేవుడు. కాలేన మహతా చాపి యయౌ స్వర్గమభిష్టుతః ఋత్విగ్భిః సహితః సర్వైః సదస్యైశ్చ సమన్వితః తస్య సత్రే పపౌ వహ్నిః హవిః వహ్నిర్హవిః ద్వాదశ వత్సరాన్. ఇక్కడ ద్వాదశ అనేది తప్పుపడింది, ద్వార్దశ అని పడింది, ద్వాదశ అని ఉండాలి. అయితే అక్కడ ఋత్విగ్భిః సహితః సర్వైః, స్వర్గలోకానికి వెళ్ళాట. ఎట్లా వెళ్ళాడంటే అక్కడ యాగాన్ని నిర్వహించినటువంటి బ్రాహ్మణోత్తములతో పాటుగా, ఋత్విక్కులతో పాటుగా, సదస్సులతో పాటుగా సమన్విత కూడుకున్నటువంటి వాడై, అంటే అక్కడ యాగంలో భాగం పంచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా స్వర్గస్థులయ్యారు, స్వర్గ సుఖాలు అనుభవించారు. అంటే వీళ్ళందరికీ కూడా స్వర్గలోకంలో ప్రాప్తిని కల్పించినటువంటి ఘనత ఎవరికి దక్కిందంటే మహారాజుకి దక్కింది. అలాగే అట్లాంటి సదస్సుల చేత, ఋత్విక్కుల చేత చేయబడినటువంటి ఆ యాగంలో తస్య సత్రే, ఆ సత్రంలో, ఆ యాగంలో పపౌ, పపౌ అనే పదానికి అర్థం పిబతి అని అర్థం, తాగటం. ఎవరు ఏం తాగారు అనేటువంటిది ఇక్కడ ఈ పదంలో ఇస్తున్నారు. తతౌ వహ్ని హవిః. వహ్ని అంటే అగ్నిదేవుడు హవిస్సుని తాగాట. ఏం హవిస్సు వేశారు, శివుడు ఏం చెప్పాడు, ఏం వేయమన్నాడు? పైగా ఎన్ని సంవత్సరాలు? 12 వత్సరాన్, 12 సంవత్సరాలు నిరాటంకంగా ఆ ఆద్య ధారలతో నువ్వు హవిస్సుని పూర్తి చేస్తే అప్పుడు నువ్వు అనుకున్నది సిద్ధిస్తుందయ్యా అని కదా పరమేశ్వరుడు వరమిచ్చింది. అట్లాంటి వహ్నిధారల్ని 12 సంవత్సరాలు తాగి 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 అగ్నిదేవుడు నిరంతరం అలా ఆద్యధారల్ని హవిస్సులుగా తాగినటువంటి అగ్నిదేవుడు పరమ సంతృప్తి చెందాడు, పరమ ప్రీతి పొందాడు. ఎట్లా జరిగింది అది? సతతం, సతతం అంటే నిరంతరం, కంటిన్యూస్ గా. సతతం చ ఆద్యధారాభిః రైకాత్మ్యే తత్ర కర్మణి. ఏకాత్మ్యే తత్ర కర్మణి, ఒకటే ఆద్యధారలు, ఒకటే ఆద్యధారలు. ఎక్కడ అంటే ఆ కర్మలో, ఆ చేసినటువంటి సత్రం అనేటువంటి యాగంలో నిరంతరం పోసినటువంటి ఆద్య ధారని, ఆద్యం వేస్తే అగ్నిలో అగ్నిదేవుడు హాయిగా స్వీకరించి ఇంకాస్త ప్రజ్వలిల్లుతూ ఉంటాడు, ఇంకాస్త తేజస్సు, ఇంకాస్త తేజస్సు. అట్లా తనకున్నటువంటి శక్తినంతా ఆద్యాన్ని స్వీకరించి తన తేజస్సుని వృద్ధి చేసుకుంటూ 12 సంవత్సరాలు నిరంతరం కష్టపడినటువంటి అగ్నిదేవుడి కాస్త ఒక్కసారిగా హవిషా చ తతో వహ్నిః పరంపరాం తృప్తిమగచ్చత. ఆ హవిస్సులు స్వీకరించడంతో వహ్నిదేవుడు పరాం తృప్తిని, గొప్ప తృప్తిని అనుభవించాడు.
పరాం తృప్తి మగచ్చత. ఎంత తృప్తిని పొందాడయ్యా అంటే, ఇక నేను ఏ యజ్ఞాల్లో పాలు పంచుకోక్కర్లేదు, ఎవరి హవిస్సులు స్వీకరించక్కర్లేదు అన్నంత తృప్తికి పొందాట. అది పరాం తృప్తి అంటే అది. ఇంకా ఎవరి యజ్ఞాలకి నేను వెళ్ళకలపో, నేను ఇక్కడే కూర్చున్నా, అంత పరాం తృప్తి, అంత తృప్తిని పొందాడు వహ్ని, అగ్నిదేవుడు. నచైచ్చత్ పునరాదాతుం హవిరన్యస్య కస్యచిత్, కస్యచిత్ హవిహి అన్యస్య అన్నాడు. అంటే వేరొకరి యొక్క హవిస్సులని, అన్యస్య హవిస్సు, వేరొకరి యొక్క హవిస్సులని స్వీకరించడానికి నైచ్ఛత్, నై నచైచ్ఛత్, నచ ఐచ్ఛత్ విడతీస్తే అతను ఇష్టపడట్లేదు అగ్నిదేవుడు. ఇంకోటి దగ్గరికి వెళ్ళి అక్కడ యాగం చేస్తున్నారా, వెళ్ళి కాస్త హవిస్సులు స్వీకరించంటే, అబ్బే లేదండి ఇక్కడ అయిపోయింది, తృప్తి పడిపోయాను అన్నట్టుగా సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. కదలకుండా కూర్చున్నాడు అంతే. ఎవరి అగ్నిదేవులకి, ఎవరి యజ్ఞాలకి వెళ్ళటల్లా. పాండువర్ణం, పైగా ఎట్లాంటి తేజస్సు కలిగినటువంటి అగ్నికి ఎటువంటి స్థితి పట్టిందంటే మెల్లగా పాలిపోవటం మొదలుపెట్టాట. పాండువర్ణో వివర్ణశ్చ నయతావత్ ప్రకాశతే, నయతావత్ ప్రకాశతే. పాండువర్ణుడైపోయాట. ఎర్రగా భగభగ మండిపోయేటువంటి వాడు కాస్త వర్ణము వివర్ణుడైపోయాడు. వర్ణము అంటే రంగు, రంగు పాలిపోయి యథావత్ ప్రకాశతే, ప్రకాశించడానికి కూడా ఓపిక లేకుండా అయిపోయాడు. తన యొక్క స్వరూపమైనటువంటి అగ్నిదేవుని యొక్క స్వరూపమైనటువంటి వర్ణమే మారిపోయింది. పాండు వర్ణంలోకి తెల్లగా పారిపోయాడు పాపం. ఎందుకని? తతో తతో భగవతో వహ్నేర్వికార సమజాయత తేజసా విప్రహీణశ్చ గ్లానిశ్చైనం సమావిశత్. వహ్నిదేవుడు భగవత్ స్వరూపుడైనటువంటి ఆ వహ్నికి వికార సమజాయత. అప్పటిదాకా ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రకాశం అనేటువంటిది పోయి వికారం అనేటువంటిది వచ్చింది. ఏమిటి ఆ వికారం అంటే, అత్యద్భుతంగా ప్రకాశించేవాడు కాస్త బద్ధకంగా, కాస్త ఇచ్చాలే అన్నట్టుగా ప్రకాశిస్తున్నాడు అంతే. పాండువర్ణం అయిపోయింది. ఎక్కడ యజ్ఞాలు యాగాల్లో అక్కడ మండట్ల, ఎక్కడ అక్కడికి వెళ్దామనేటువంటి కనీసం ఉత్సాహం కూడా చూపించట్లేదు అగ్నిదేవుడు. తన యొక్క తేజస్సు, తేజసా విప్రహీణశ్చ గ్లాని. గ్లాని అనే పదం చూసారా, ఎంత అత్యద్భుతమైనటువంటి పదం అది. గ్లాని అంటే బాధ కలగటం, ఇబ్బంది కలగటం. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటారు చూసారా, అత్యద్భుతమైనటువంటి పదం అది. అంటే ఎప్పుడెప్పుడైతే ధర్మానికి ఇబ్బంది కలుగుతుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటానంటూ గీతలో భగవంతుడు చెప్పినటువంటి మాట అది గ్లాని అని. అక్కడ చాలా మంది పొరపాటు పడతారు. ధర్మ నాశనం కలిగినప్పుడు అని వర్ణిస్తారు, చాలా తప్పది. ధర్మం అంతా నాశనం అయిపోయిన తర్వాత భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు? రోగి మరణించిన తర్వాత డాక్టర్ వచ్చి ఏం చేస్తాడు? ఇంకా మరణించటం కాదు అక్కడ అర్థం. గ్లాని అంటే ఇబ్బంది కలిగినప్పుడు, ఆ ధర్మానికి ఆటంకం కలిగి నశించబోతున్నది అనే సమయానికి వచ్చేటప్పటికి భగవంతుడు వచ్చి దాన్ని మళ్ళీ అలా తేజస్సుని వృద్ధి చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చిందంటే అగ్నిదేవుడికి వచ్చింది అట్లాంటి ఇబ్బంది. తేజసా విప్రహీణశ్చ గ్లానిశ్చైనం సమావిశత్. అట్లాంటి ఇబ్బంది పడుతున్నాడు, తన యొక్క తేజస్సు విహీనమైపోయి. అటువంటి లక్షణాన్ని ఆయనే గుర్తించి దీనికి సరైనటువంటి మందు పడాలి, డోస్ పడాల్సిందే అనారోగ్యానికి, ఔషధం పడాల్సిందే అనారోగ్యానికి అనుకున్నాడు. ఔషధం వేసేటువంటి ఉపాయం చెప్పే డాక్టర్ ఎవరై అంటే పెద్ద ఆయన ఉన్నాడు, పితామహుడు పరబ్రహ్మ. ఆయన దగ్గరికి వెళ్దాలని అని అగ్నిదేవుడు బయలుదేరాడు. సలక్షయిత్వా చాత్మానం తేజోహీనం హుతాశన. తేజోహీనం హుతాశన. తేజోహీనుడైనటువంటి అగ్నిదేవుడు, హుతాశన అంటే అగ్నిదేవుడు, సహా లక్షయిత్వాచ ఆత్మానం, తన యొక్క పరిస్థితి ఈ విధమైనటువంటి వివర్ణమైనటువంటి పాండువర్ణంతో ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ కూడా ఆత్మానం లక్షయిత్వ, తన పరిస్థితిని గుర్తించి జగామ సదనం పుణ్యం బ్రహ్మణో లోకపూజితం. లోకపూజితుడైనటువంటి పరబ్రహ్మ యొక్క సదనానికి, నివాసానికి జగామ వెళ్ళాట. బ్రహ్మదేవుని యొక్క నివాసానికి వెళ్ళాడు అగ్నిదేవుడు. అక్కడికి వెళ్ళి తత్ర బ్రహ్మాణమాసీనం ఇదం వచనమబ్రవీత్. ఆసీనుడై ఉన్నటువంటి బ్రహ్మదేవుడితో ఇదం వచనమబ్రవీత్, ఈ విధంగా పలుకుతున్నాడు అగ్నిదేవుడు. హే భగవన్, భగవన్ పరమా ప్రీతి. అయ్యా, ఆ హవిస్సులు తాగి తాగి పరమ ప్రీతి చెందానయ్యా. ఎంత ప్రీతి చెందానంటే ఇదిగో ఈ అవస్థకు వచ్చాను, అంత తృప్తి పొందేశాను. మనం కూడా చూడండి, ఒక పదార్థం తిన్నామంటే ఎంతో బాగుంది అనుకుంటాం.
అమృతంలాగా చేశాం. ఒక్కోసారి మన వంట మనకే బాగా నచ్చుతుంది, అమృతంలా ఉందనుకుంటాం. పిండి వంటలు చేసుకుంటాం పండగల్లో, ఇంకాస్త ఎక్కువ తింటాం, ఇంకాస్త ఎక్కువ తింటాం. తర్వాత రాత్రి అయ్యేటప్పటికి తింటూనే 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 చివరికి దాని మీద అశుచిగా ఉంది, అరుచిగా ఉంది అంటాం. అరుచి ఏమిటో, దీంట్లో రుచి పోయిందే అనుకుంటాం. రుచి ఎక్కడికి పోదు, రుచి ఎక్కడికి పోదు. కాకపోతే మనం తిని 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 ఆ ఏవగింపు భావన వస్తుంది. ఇక్కడ కూడా అగ్నిదేవుడి కలిగింది అదే. భగవన్ పరమా ప్రీతి కృత శ్వేతకి నామమ. శ్వేతకి ఆయన చేసినటువంటి యజ్ఞంలో నాకు చాలా ప్రీతి కలిగించాడయ్యా. అగ్నిలో హవిస్సుని సమర్పించి సమర్పించి ఆద్యధారల్ని వేసి పరమ ప్రీతిని కల్పించాడయ్యా. అత్యద్భుతమైనటువంటి నేతి ధారలు. ఈ మధ్య కొన్ని వార్తలు వింటున్నాం, ఆ నేతిలో కూడా కల్తీ నేతిని కలిపేసి రకరకాల ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ఈ నెయ్యి అంటేనే భయం వేస్తుంది. ఇక్కడ అట్లాంటి లేదు. భగవన్ అంటే అత్యద్భుతమైనటువంటి ఆద్యధారలతో అగ్నిదేవుణ్ణి సంతృప్తి పరిచాడంటే చూడండి. ఇప్పుడు ఎట్లా ఉంది నా పరిస్థితి? అరుచి అరుచిశ్చాభవత్ తీవ్రా తాం నశక్నోమ్యపోహితం. నేను భరించలేనంత వేదనని అనుభవిస్తున్నాను. శక్నోమి. ఏమిటా బాధ అంటే అరుచిశ్చ అభవత్ తీవ్రా. తీవ్రమైనటువంటి అరుచి కలిగింది. అశుచి కాదు, అరుచి. అరుచిశ్చ, రుచించట్లే ఇంకా నాకు. వాళ్ళు వేసేటువంటి హవిస్సులు తీసుకుందామనేటువంటి ఆసక్తి కూడా పోయింది, చచ్చిపోయింది. రుచి అంతా పోయింది. అది వరకు ఎక్కడైనా తగలబడదామా అని చెప్పంటే ఆనందంగా వెళ్ళేవాడిని, భగ్గుమంటూ బ్రహ్మాండంగా కారు చిచ్చులు దాబాకులు అన్నింటినీ దహించేవాడిని. ఇప్పుడు ఆ రుచి అంతా పోయింది. బ్రాహ్మణులు హవిస్సులు వేస్తున్నారు, స్వీకరిద్దామని హాయిగా బ్రాహ్మణులకి దేవతలకంతా చేసేటువంటి ఉపాయం కూడా లేదు, ఉత్సాహం కూడా లేదు, రుచి లేదు. తేజస్సు చూసావా? నా తేజస్సు అది వరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? కాబట్టి ఓ బ్రహ్మదేవ, ఉపాయం చెప్పవయ్యా. తేజసా విప్రహీణోస్మి. నా యొక్క తేజస్సు అంతా కూడా పోయి ఇదిగో ఇలా ఉన్నాను. ఓ బ్రహ్మాండం పిడుగులాగా ఉన్నటువంటి బ్రాహ్మణుడు బక్క చిక్కిపోతే ఎలా ఉంటాడు? తేజస్సు అంతా పోయినటువంటి అగ్నిదేవుడు అలా తేజసా విప్రహీణోస్మి. తేజస్సు అంతా విహీనమైపోయి ఇదిగో ఇలా ఉన్నానయ్యా. బలం లేదు, తేజస్సు లేదు. బలేన చ జగత్పతే. హే జగత్పతే, ఓ జగన్నాథ అంటూ బ్రహ్మదేవుణ్ణి కీర్తిస్తూ, నా యొక్క బలము, నా తేజస్సు ఇవన్నీ పోయినాయి, రుచి కలగట్ల, ఏం చేయమంటావు? ఇచ్చేయం త్వత్ప్రసాదేన స్వాత్మన ప్రకృతిం స్థిరాం. ఏతత్ శ్రుత్వా హుతవహాత్ భగవాన్ సర్వలోకకృత్. ఒక ప్రమాదం వస్తే ముందు పెద్దవాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సలహా తీసుకోవడం అనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశం. అంతేగాని అగ్నిదేవుడు అక్కడ విరమించట్లా. తాను చేయదలుచుకున్నటువంటి జగత్ కళ్యాణ సాధనాలు ఏవైతే ఉంటాయో, పనులు ఏవైతే ఉంటాయో, ఆ కర్మల నుంచి విరమించుకోవట్ల పూర్తిగా. ఉపాయం చెప్పమంటున్నాడు. ఇచ్చేయం తత్ప్రసాదేన. నీ అనుగ్రహంతో నేను కోరుకుంటున్నానయ్యా. ఏం కోరుకుంటున్నట్ట? స్వాత్మన. స్వస్థత చేకూర్చాలని కోరుకుంటున్నాను నా శరీరానికి. దాని అనుసరంగా నాకు ఆనందం అంటే స్వస్థత అంటే ఆరోగ్యం. నాకు ఆరోగ్యం కలిగితే మళ్ళీ ఆ హవిస్సులు స్వీకరించాలి, చేరవలసినటువంటి ప్రదేశాలకు నేను చేర్చాలి. బ్రాహ్మణోత్తములు ఇంద్రాయ నమః అంటే ఆ హవిస్సు తీసుకువెళ్ళి ఇంద్రుడికి సమర్పించాలి. అది నా బాధ్యత. స్వాహాకార వషట్కారాలతో. స్వాత్మన ప్రకృతిం స్థిరాం. నన్ను నేను మళ్ళీ తిరిగి స్వాత్మన ఆరోగ్యం చేకూరేట్టుగా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు ఆయన. ఏతత్ శ్రుత్వా హుతవహాత్. ఈ విధంగా హుతవహాత్ అగ్నిదేవుడి యొక్క మాటల్ని విని, శ్రుత్వా భగవాన్ సర్వలోకకృత్. సర్వలోకాలని కృత్ చేసేటువంటి వాడు, సృష్టించేవాడైనటువంటి బ్రహ్మదేవుడు హవ్యవాహమిదం వాక్యమువాచ ప్రహసన్నివ. ప్రహసన్నివ, చిరునవ్వుతో, ఓ సింతే కదయ్యా చిన్నదానికి అంటూ అగ్నిదేవుడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. వాక్యమువాచ, ఈ విధమైనటువంటి వాక్యాన్ని పలుకుతున్నాడు. ఏమని? త్వయా 12 వర్షాణి వసోర్ధారాహుతం హవిః. నీ చేత 12 సంవత్సరాలు ధారాపాతంగా ఆ బ్రహ్మాండమైనటువంటి బలవత్తరమైనటువంటి ఆద్యధారణలు తాకబడ్డాయ్యా, హవిస్సులో అలా స్వీకరించబడ్డాయి. అందువల్ల నీకు అనారోగ్యం వచ్చింది. ఉపయుక్తం మహాభాగ తేన త్వాం గ్లానిరావిశత్. అందువల్ల నీకు ఇదిగో ఇటువంటి గ్లాని. గ్లాని అంటే మొత్తం అంతా నశించబోయేటువంటి స్థితి. ఇటువంటి ఇబ్బంది, ఇటువంటి బాధ కలిగింది నీకు, నీ ధర్మానికి. ఉపయుక్తం, ఇది నీకు తగినటువంటిదే. ఎందుకంటే 12 సంవత్సరాలు నువ్వు ఇబ్బంది పడ్డావు, అలా తాగేసావు. కాబట్టి నువ్వు తెచ్చుకున్నదే ఇదంతా.
తేన త్వాం గ్లానిరావిశత్, అందువల్ల నీలో ఈ గ్లాని, ఈ అనారోగ్యం సంభవించిందయ్యా. నీ తేజస్సు కూడా అందుకే పోయింది. తేజసా విప్రహీణత్వాత్ సహసా హవ్యవాహన, ఓ హవ్యవాహన, నీ తేజస్సు కూడా ఇదిగో అందువల్లనే క్షీణించిందయ్యా అంటూ దానికి ఆ కారణం చెప్పి నివారణోపాయం చెప్తున్నాడు. ఇక ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేయాలి? మాగమస్త్వం వ్యధాం వహ్ని, ఓ వహ్నిదేవుడా, అగ్నిదేవుడా, వ్యధాం మా అగమః, నువ్వేమి చింతించమాకు, నువ్వేం బాధపడ మాకు దేనికోసం, ఇది చింతించాల్సినటువంటి పనేం లేదు దీనికోసం. మాగమస్త్వం యథావహ్నే ప్రకృతిస్థో భవిష్యసి, ప్రకృతిస్థ భవిష్యసి, నువ్వు తప్పకుండా ప్రకృతిస్థ, సహజ సిద్ధమైనటువంటి తేజస్సును నువ్వు పొందుతావు, ఆరోగ్యాన్ని పొందుతావు, నువ్వు ప్రకృతిస్థో భవిష్యసి. అరుచిం నాశయిష్యేహం, నీ యొక్క అరుచి అనేటువంటి రోగం ఉంది చూసావా, రుచించట్లేదు అన్నావే, హవిస్సులు రుచించట్లేదు అంటున్నావు, అటువంటి అరుచిం నాశయిష్యే అహం, అహం నాశయిష్యే, నేను నాశనం చేస్తాను. అంటే నీ అనారోగ్యానికి తగినటువంటి ఔషధాన్ని నేను ఇస్తాను. ఎప్పుడు? సమయం ప్రతిపద్యతే, ఒక నియమాన్ని నువ్వు పాటించినట్లయితే, నేను చెప్పినటువంటి ఒక మాటని పాటించినట్లయితే, సమయం ప్రతిపద్యతే, ఈ నియమం పాటించినట్లయితే తప్పకుండా నీ అనారోగ్యం నయమే. ఏమిటది? పురా దేవ నియోగేన యత్వయా భస్మసాత్ కృతం ఆలయం దేవశత్రూణాం సుఘోరం ఖాండవం వనం. పూర్వం నువ్వు ఖాండవ వనం అనేటువంటి వనాన్ని దహించేశావు. ఎప్పుడు? దేవనియోగేన, దేవనియోగేన అంటే దేవతల యొక్క కార్యం మీద దేవతలు నియోగించగా, దేవతలు చెప్పగా, అప్పుడు నువ్వు ఖాండవ వనాన్ని పూర్వం దహించేశావు. ఎందుకని? ఆ ఖాండవం అనేటువంటిది ఆలయం దేవశత్రువునాం, దేవశత్రువులు అంటే రాక్షసులు. ఆ ఖాండవ వనం అనేటువంటిది పూర్వం రాక్షసుల యొక్క ఆలయంగా ఉండేది, రాక్షసుల నివాస స్థానంగా ఉండేది. అందువల్ల దేవతలందరూ నిన్ను నియమించారు, ఆ ఖాండవ వనాన్ని దహించు, అక్కడ ఉన్నటువంటి రాక్షసుల్ని సంహరించు అనేటువంటి. అనేక వేల మంది రాక్షసులు ఉన్నారు, అగ్ని ఒక్కసారి దావాహనంలో దహించేసిందంటే రాక్షసులందరూ చనిపోతారు, లేకపోతే ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టేస్తారు. అట్లాంటి ఆ వనంలో సుఘోరం, ఘోరమైనటువంటి ఆ వనాన్ని నువ్వు అతి ఘోరంగా దహించి వేశావు దేవకార్యం మీద. ఆ తర్వాత అది నిర్జనారణ్యంగా, అభయారణ్యంగా తయారైతే ఇగో ఇప్పుడు మళ్ళీ పాండవులు వచ్చి దాన్ని శుభ్రంగా అత్యద్భుతమైనటువంటి ఖాండవ ప్రస్థం, ఇంద్రప్రస్థం మొదలైనటువంటి రమణీయమైనటువంటి భవనాలను నిర్మించి రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. అట్లాంటి ఆ ఖాండవ వనంలో ఇప్పుడు ఏమున్నాయి అక్కడ? తత్ర సర్వాణి సత్వాని అన్నారు. సత్వములు అంటే ప్రాణులు, జీవులు అన్నారు. అక్కడ ఆ అరణ్యంలో అన్ని రకాలైనటువంటి ప్రాణులు నివసంతి విభావసో, హే విభావసో, ఓ అగ్నిదేవ, అక్కడ సకల ప్రాణులు నివసిస్తున్నాయి. ఇప్పుడు రాక్షసులు ఉన్నారు, సర్పాలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, అనేకమైనటువంటి జీవరాశి, జీవకోటి అంతా కూడా ఆ అరణ్యంలో ఇప్పుడు నివసిస్తుందయ్యా. కాబట్టి తేషాం త్వం మేధసా తృప్తః, నువ్వు ఆ ఖాండవ వనాన్ని దహించి ఆ సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క మేధస్సుతో, వాటి కొవ్వు, వస మొదలైనటువంటి పదార్థాలని గనక నువ్వు స్వీకరించినట్లయితే అప్పుడు ప్రకృతిస్థో భవిష్యసి, నువ్వు ఆరోగ్యం పొందుతావయ్యా. నీ అనారోగ్యం పోయి స్వస్థత ఎప్పుడు చేకూరుతుందంటే ఆ సర్వసత్వాల యొక్క, సర్వప్రాణుల యొక్క మేధస్సు, వస, కొవ్వు, మాంసము మొదలైనటువంటి పదార్థాలని నువ్వు హవిస్సులాగా అలా దహించి వేసినప్పుడు అప్పుడు నీ ఈ అనారోగ్యం అనేటువంటిది పోయి ప్రకృతిస్థ, సహజ సిద్ధమైనటువంటి నీ తేజస్సు నీకు వస్తుంది. కాబట్టి గచ్చ శీఘ్రం ప్రదగ్ధుం త్వం తతో మోక్షసి కిల్బిషాత్, గచ్చ శీఘ్రం, శీఘ్రం గచ్చ, త్వరగా వెళ్ళు. గచ్చ శీఘ్రం ప్రదగ్ధుం త్వం, నువ్వు ఇప్పుడే ఆ ఖాండవ వనాన్ని ప్రదగ్ధుం దహించడానికి వెళ్ళవయ్యా. తతో మోక్షసి కిల్బిషాత్, కిల్బిషాత్ అంటే ఇదిగో ఈ కష్టం నుంచి నువ్వు మోక్షసి, బయటపడతావు, నీ అనారోగ్యం నుంచి నువ్వు బయటపడతావు. ఏతత్ శ్రుత్వా తు వచనం పరమేష్టి ముఖాత్ చ్యుతం, పరమేష్టి ముఖాత్ చ్యుతం, పరమేష్టి అంటే పరబ్రహ్మ, పరబ్రహ్మ యొక్క నోటి నుండి వచ్చినటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో, ఏతత్ శ్రుత్వా, ఆ వచనాలను విన్నటువంటి పావకుడు అగ్నిదేవుడు ఉత్తమం జవమాస్థాయ
ప్రదుద్రావహుతాశన. ఉత్తమమైనటువంటి జవమాస్థాయ, గుర్రాలని రథాన్ని సిద్ధం చేసుకుని ప్రదుద్రావ హుతాశన. హుతాశనుడు అగ్నిదేవుడికి అక్కడి నుంచి బయలుదేరాడు తన అనుకున్నటువంటి కార్యాన్ని నిర్వహించడానికి. ఎక్కడికి ఇక ఆలస్యం చేయకుండా సాక్షాత్తు ఖాండవ వనానికి వచ్చేశాడు. ఆగమ్య ఖాండవం దావం. దావము అంటే అరణ్యము, ఖాండవ వనం. ఎట్లాంటిది అది? ఉత్తమం వీర్యమాస్థిత. ఉత్తమం వీర్యమాస్థిత. అనేకమైనటువంటి ప్రాణులు, ఉత్తమమైనటువంటి ప్రాణులు నివసించేటువంటి ప్రదేశం అది. అటువంటి ఖాండవ వనానికి అగ్నిదేవుడు వచ్చి వెంటనే తాను అనుకున్నటువంటి పనిని చేయడానికి సంకల్పించాడు. సహసా ప్రాజ్వలత్యాగ్ని క్రుద్ధో వాయు సమీరిత. కోపించినటువంటి ఆ అగ్నిదేవుడు ఇక మెల్లగా వాయు సమీరిత అంటే వాయువు తోడుగా ఉన్నటువంటి అగ్నిదేవుడు ప్రాజ్వలత్య మొత్తం ఇక దహించడం మొదలుపెట్టాడు తాను అనుకున్నటువంటి ఖాండవ వనాన్ని. అగ్నిదేవుడు వాయు సహాయంగా ఆ వనాన్ని దహించడం మొదలుపెట్టాడు. అయితే వనం దహించడం జరిగిందా, ఖాండవనం దగ్ధమైందా అంటే, దగ్ధమవుతూ ఉండగానే అక్కడ ఉన్నటువంటి ప్రాణులు తమ యొక్క ప్రయత్నంతో అనేకమైనటువంటి అత్యద్భుతమైన ప్రయత్నాలతో అగ్నిదేవుణ్ణి కాస్త ఉపశమింపజేసేశారట. ఆ వివరాలు ఇస్తున్నారు ఇక్కడ. ప్రదీప్తం. దీప్తం అంటే ప్రకాశంగా మండటం. ప్రదీప్తం ఇంకా ఎక్కువగా మండుతున్నటువంటి ఆ ఖాండవాన్ని చూసి దృష్ట్వా ఏ స్యుస్తత్ర నివాసిన. ఏ స్యుహు ఎవరైతే ఉన్నారో, తత్ర నివాసిన ఆ వనాన్ని ఆశ్రయంగా పెట్టుకుని నివసిస్తున్నటువంటి ఏ జీవకోటి అయితే ఉన్నదో, ఏ స్యుహు పరమం యత్నే మాతిష్టన్ పావకస్య ప్రశాంతయే. ఆ ప్రాణికోటి అంతా కూడా ఈ ఖాండవ వనం దహిస్తున్నటువంటి సన్నివేశం చూసి ఆ అగ్నిదేవుని పావకస్య ప్రశాంతయే, అగ్నిదేవుణ్ణి శాంతింపజేయడం కోసం, ఆ మండుతున్నటువంటి మంటలని ఆర్పడం కోసం పరమం యత్నే ఆతిష్టత్ ఎంతో ప్రయత్నాలు చేసేట అక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నీ. అన్ని జంతువులే. ఎలా చేసాయండి, ఇది ఎలా సాధ్యమయ్యా అంటే, కరైస్తు కరిణ శీఘ్రం జలమాదాయ సత్వరాహ. సత్వరాహ వెంటనే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వేలాది, వందలాది, వేలాది కరైహి. కరిణ అంటే ఏనుగు. ఏనుగులు వాటి యొక్క కరములతో, కరములు అంటే ఏనుగుకున్నటువంటి చేతులు ఏమిటి అంటే తొండాలు. ఏనుగులు వందలాది, వేలాది, లక్షలాది ఏనుగులు ఒక్కసారిగా వెళ్ళి వాటి యొక్క తొండాలతో శీఘ్రం జలమాదాయ అక్కడ ఉన్నటువంటి సరోవరాలలో ఉన్నటువంటి జలపాతాలలో ఉన్నటువంటి నీళ్ళని తీసుకొని శిశుషు పావకం క్రుద్ధా శతశోధ సహస్రత కోపించి అలా దగ్ధమైపోతున్నటువంటి ఆ ప్రదేశాలలోకి వెళ్ళి ఒక్కసారి నీటిని చిమ్మరించడం జరిగింది. శిశుచు ఒక్కసారి సంప్రోషణ చేసినట్టుగా ఆ జలాన్ని విడిచిపెట్టే తొండల్లోంచి. ఇట్లా ఒకటి కాదు, ఏనుగు రెండు కాదు, వందల వేలాది ఏనుగులు ఆ విధంగా దహిస్తున్నటువంటి అగ్నిని శాంతింపజేసేసాయిట. అవే కాదు, పాములు కూడా బహుశీర్షాస్తతో నాగా. బహుశీర్షా వేలాది పడగలతో, వందలాది పడగలతో ఉన్నటువంటి సర్పములు, నాగములు. శిరోభిర్జల సంతతి. శిరోభిర్జల సంతతి శిరసుల మీద జరాలను అవి ఎంతవరకు భరించగలవో అటువంటి జలాలని భరిస్తూ అక్కడికి వచ్చి ఆ మండుతున్నటువంటి అగ్ని ప్రదేశాలను ముముచుహు పావకాభ్యాసే సత్వరా క్రోధమూర్ఛిత. ఆ మండుతున్నటువంటి పావకుడు మండుతున్నటువంటి ప్రదేశంలో అక్కడ ఆ నీటిని కుమ్మరించడం, ఆ మండుతున్నటువంటి ప్రదేశాన్ని కాస్త చల్లార్చడం, ఇలా ఏనుగులు, సర్పాలు, చిన్న చిన్న ప్రాణుల దగ్గర నుంచి అవి ఏ విధంగా చేయగలవో అట్లా ఆ విధంగా వాటి ప్రయత్నాలు అవన్నీ చేశాయి. చూడండి ఎంత ప్రయత్నమో. ఇట్లాంటి ప్రయత్నాన్ని మించింది ఏదైనా ఉంటుందా ఇంకా? తథైవ అన్యాని సత్వాని అన్నారు. ఈ విధంగా ఇది ఉదాహరణ మాత్రమే. ఏనుగులు, సర్పములు ఈ విధంగా చేశాయంటే అన్యాని సత్వాని ఇట్లా వేరొక ఇతర ప్రాణులు కూడా నానా ప్రహరణోద్యమై అనేకమైనటువంటి ఉద్యమాలతో, అనేక ప్రయత్నాలతో, ఈ అగ్నిదేవుణ్ణి శాంతింపజేసేటువంటి అనేకమైనటువంటి ఉపాయాలతో విలయం పావకం శీఘ్రం అనయన్ భరతర్షభ. విలయం సృష్టిస్తున్నటువంటి, ప్రళయం సృష్టిస్తున్నటువంటి అగ్నిదేవుణ్ణి శీఘ్రం అనయత్ తొందరగా వాళ్ళ ప్రయత్నాలతో ఆర్పేయటం జరిగింది. విసిగిపోయాడు అగ్నిదేవుడు.
ఇంత ప్రయత్నం చేస్తే, నాకు ఆరోగ్యం కోసం ఇంత ప్రయత్నిస్తే ఈ విధంగా చేస్తున్నాయా? మళ్ళీ దహించడం మొదలుపెట్టాడు. మళ్ళీ చేస్తున్నాయి, మళ్ళీ దహించడం మొదలు. ఇట్లా అనేన తు ప్రకారేణ భూయో భూయశ్చ ప్రజ్వలన్. భూయో భూయ అంటే మళ్ళీ 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 అగ్నిదేవుడు ప్రయత్నించడం, అవి ఆపేయటం, అగ్నిదేవుడు ప్రయత్నించడం. ఇట్లా ఎన్నిసార్లుట? సప్తకృత్వ. సప్తకృత్వ 7 సార్లు ప్రయత్నించాట అట్లా అగ్నిదేవుడు. సప్తకృత్వ ప్రశమిత ఖాండవే హవ్యవాహన. ఖాండవ వనంలో హవ్యవాహన అగ్నిదేవుడు చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని 7 సార్లు విఫలం చేసే అక్కడ ఉన్నటువంటి జీవకోటి, ప్రాణికోటులన్నీ. చూడండి వాటి యొక్క ప్రయత్నము ఎంత గొప్పదో చూడండి. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి ఖాండవదాహ పర్వణి ఊనపంచాశత్ అధిక ద్విశతమో అధ్యాయ సమాప్త. 249 భాగాలు పూర్తి చేసుకున్నాం. 10,905 శ్లోకాలు నేటితో పూర్తయింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది 250వ అధ్యాయంలో రేపటి ప్రవచనంలో పూర్తి చేసుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.